పూర్వము ఉల్కాముకుడు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆ రాజ్యం లోపల ఉన్న ప్రజలందరినీ కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆ దేశ ప్రజలలో కొంతమంది రాజుగారి వద్దకు వచ్చి, మహారాజా, మా పంట పొలములలో ఎన్నో జంతువులు వచ్చి మా పంటలు నాశనం చేస్తున్నాయి, మా పంటలు మా చేతికి రావటం లేదు, మాకు తినడానికి తిండి ఎలాగండి అని ఆ రాజుగారిని వేడుకున్నారు ఆ ప్రజలు. అప్పుడు ఆ రాజుగారు ఆ రోజు గడిచిపోయాది. మరునాడు తెల్లవారగానే లేచి అడవికి వేటకు వెళ్ళాడు ఆ మహారాజు గారు. ఆ వేటలో ఎన్నో జంతువులను సంహరించి వస్తుండగా మార్గమధ్యమున మారేడు చెట్టు కింద గొల్లవాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూశాడు. వీళ్ళు గొల్లవాళ్ళు, వీళ్ళు కులము తక్కువళ్ళు, ఇక్కడ నిలబడితే నా విలువ ఏమైనా ఉంటుందా అని చెప్పి అనుకొని అక్కడ నిలబడకుండా కనీసం ఆ భగవంతుడికి నమస్కారమైనా చేయకుండా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అందులకు సత్యనారాయణ స్వామి కోపం వచ్చారు. ఆ రాజుకున్నటువంటి సంతానం మొత్తం నాశనం అయిపోయాది. అతని రాజ్యం వేరే రాజు పాలైపోయింది. అతని ధనమంతా దొంగల పాలైపోయింది. తినడానికి తిండి కూడా కరవైపోయింది. ఈ విధంగా అతనికి స్వప్నం అనిపించింది. ఏమిటి అనుకున్నాడు. మళ్ళీ తెల్లవారగానే లేచి ఆ యొక్క గొల్లవాళ్ళ దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు. ఆ గొల్లవాళ్ళ చేతుల మీదుగా వ్రతం చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ప్రసాదం తీసుకోలేదు కదా మహారాజు గారు. అందుకని అప్పుడు అహంకారంతో ఆ విధంగా వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ గొల్లవాళ్ళ చేతుల మీదుగా వ్రతం చేయించి సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాడు. అతని రాజ్యం మంచిగా పాలిస్తున్నాడు. మరియు ఆ రాజుగారు ఎన్నో పేరు ప్రతిష్టలు పొందాడు. సత్యనారాయణ వ్రతాన్ని అతడు కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటాడు. అంతిమమైన మోక్షం కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క 5 అధ్యాయములు ఇంతవరకు చెప్పాము. మరి ఈ వ్రతం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, దరిద్రుడు ధనవంతుడవుతాడు, బంధనములో ఉన్నటువంటి వాడు విముక్తిని పొందుతాడు. ఓ మునులారా, మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శక్తి ఉన్నటువంటి వాళ్ళు నెలకోసారి చేసుకునవచ్చు. ఆ నెలకొకసారి చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా చేసుకొనవచ్చు. ఆ సంవత్సరానికి ఒకసారి కూడా చేయడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చేస్తుండగా చూసినా కానీ, కథ శ్రద్ధగా విన్నా కానీ, ప్రసాదం తీసుకున్నా కానీ వాళ్ళకు కూడా ఈ వ్రతం చేసినంత ఫలితం కలుగుతుంది నాయన. మరి ఈ సత్యనారాయణ స్వామిని కొందరు సత్య ఈశ్వరుడు అంటారు, మరికొందరు సత్యనారాయణుడు అంటారు, మరికొందరు సత్యదేవుడు అంటారు. సనాతనుడైన హరి కలియుగంలో ఎన్నో అవతారాలు దాలుస్తూ భక్తుల కోరికలు తీరుస్తున్నారు నాయన. ఇది శ్రీ స్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథాజాం పంచమోధ్యాయ సమాప్తగా బలో సత్యనారాయణ స్వామి భగవాన్ की जय।